హలో, స్వాగతం సుస్వాగతం అందరికీ దరష్ తెలుగు లైవ్ స్ట్రీమ్ లోకి స్వాగతం. division on them group remaining to obtain understanding in the religion and warn their people when they return to them that they might be cautious. And now ipudu verse number 123 or 123. Oh, you who believe, fight those adjacent to you of the disbelievers and let them find in you harshness, or will finding you firmness. And know that Allah is with those uh, and Allah is with those who are righteous or mindful of Him. ఇప్పుడు మేము ఇన్ని ఆయతులు వచనాలు చదివినాం. దీంతో మాకు అర్థం ఏమైందంటే ఈ ఒక ఈ ఉన్నాయి కదా చాప్టర్ 9 వర్స్ 117 నుంచి 113 వరకు ఈ అన్ని వర్సెస్ ఎప్పుడు వచ్చాయంటే ద క్యాంపింగ్ ఆఫ్ తబూక్ జరిగిన అప్పుడు. ఇది కూడా ఒక ఎక్స్పిడిషన్, ఒక వార్. తబూక్ లో ఇది ఈ వచనాలు వచ్చినాయి. హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రొఫెట్ ముహమ్మద్ ప్రవక్తకు సల్లల్లాహు అలైహి వసల్లం ఈ వచనాలు వాళ్ళు ఉన్నప్పుడు వచ్చింది. వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఎవరికి ఏం చెప్పినా అది వైలెన్స్ లాగా మేము తీసుకోకూడదు. ఎందుకంటే ఇన్ వార్ మీరు యుద్ధానికి పోయినారు, యుద్ధానికి పోయినాక ఎవరికైనా చెప్తారా, బాబు వాడిని పోయి పట్టుకోపో, వాడిని పోయి ముద్దు పెట్టుకో అని మీరు అన్నారు. ఏం చెప్తారు? పోయిన యుద్ధానికి వాళ్ళందరినీ మీరు చంపేయాలా, మీరు హార్ష్ గా ఉండాలా, వాళ్ళు మీ పైన పడకుండా మీకు చంపకుండా మీరు చూసుకోవాలా అని చెప్తారు. దిస్ ఇస్ వాట్ ఖురాన్ సేస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ వార్. దీంట్లో ఏం అన్పీస్ఫుల్ గా ఉంది, ఏం జెనోసైడల్ గా ఉందో నాకు అర్థం కావట్లేదు. జెనోసైడల్ వర్సెస్ ఎట్లా తెలుసా మీకు? నేను కోట్ చేసేప్పుడు 2 Samuels బైబిల్ నుంచి 2 Samuels లో మాకు ఏం దొరుకుతుంది అంటే 2 Samuels దేవుడు ఏం చెప్తాడు? బిబ్లికల్ గాడ్ ఏం చెప్తాడంటే కిల్ ద సన్, పిల్లోని చంపేయండి, అమ్మాయిని చంపేయండి, స్త్రీలను చంపేయండి, జంతువుల్ని చంపేయండి, చిన్న పిల్లల్ని చంపేయండి, పుట్టిన పిల్లల్ని చంపేయండి, అందరినీ చంపేయండి. దిస్ ఈస్ వాట్ జెనోసైడ్ ఇస్. జెనోసైడ్ ఏమంటే మీరు యుద్ధానికి సంబంధం లేని వాళ్ళని కూడా చంపేస్తారు. ఆయన ఇలాంటి ఏమంటే ఇస్లాంలో డైరెక్ట్ కమాండ్ ఉంది. ఏంటి? మీరు యుద్ధానికి పోయినప్పుడు ఎవరు మీకు కొట్టినారో మీరు వారికే కొట్టాలా. దిస్ ఇస్ మెన్షన్ ఇన్ ఖురాన్ చాప్టర్ 2 సూరా బకరాలో ఉంది. ఇది ఏమంటే మీకు ఎవరు కొట్టారో మీరు వాళ్ళని తిరిగి అప్పుడే వాళ్ళనే కొట్టాలా, వేరే వాళ్ళు జోలికి పోకూడదు. దిస్ ఇస్ వాట్ ద ఇస్లాం టీచర్స్. అండ్ ఇది ఎట్లా జెనోసైడ్ ప్రమోట్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎనీ ఇస్లాంఫోబ్ అదే చేస్తాడు. ఏంటి? వచనాలని ఆయత్ వర్స్ ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకుపోయి కోట్ చేస్తారు. ఇది వాళ్ళ తప్పు. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్లెయిమ్ regarding Quran chapter 9 verse 1 to 3. I hope that you understood, brothers.